డయాబెటిస్ పేషెంట్స్ టెస్ట్ చేసుకొని వస్తారండి, రిపోర్ట్స్తో పాటు వస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళ షుగర్స్ అన్‌కంట్రోల్డే ఉంటాయి అనమాట. అంటే కొంచెం హైయే ఉంటాయి. సో, హై ఉన్నప్పుడు డాక్టర్‌కి మెడిసిన్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో, చేంజ్ చేయాలి అని అంటే చాలామంది అంటే రూరల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చేవాళ్ళు మెడిసిన్స్ కూడా ఏం వాడుతున్నారో కూడా వాళ్ళకి ఐడియా ఉండదు. చిట్టి తీసుకురారు, మెడిసిన్స్ తీసుకురారు, వాళ్ళకి అవగాహన కూడా ఉండదన్నమాట. సో, అలాంటప్పుడు డాక్టర్‌కి కూడా మెడిసిన్స్ ఏ డోస్ నుంచి స్టార్ట్ చేయాలనేది వాళ్ళకి కూడా కన్‌ఫ్యూజనే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఫలానా డోస్ వాడుతున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/500 mg వాడుతున్నారు అని అంటే షుగర్స్ హై ఉన్నాయంటే దాని నెక్స్ట్ డోస్ పెడతారు. అంటే 2/500 mgయో లేకపోతే ఇంకోటి వేరే 50 mg మాత్రం యాడ్ చేయటమో ఇట్లా ఈ విధంగా డోస్ ఆల్టరేషన్ డోస్ మార్చడానికి డాక్టర్‌కి సో వాళ్ళు ఆల్రెడీ వాడుకునే మాత్రలు తీసుకురావాలి, ఖచ్చితంగా తీసుకురావాలన్నమాట. నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే మీరు డాక్టర్ దగ్గరికి షుగర్ రిపోర్ట్స్తో పాటు వెళ్తున్నప్పుడు మీరు ఏమేమి మాత్రలు వాడుతున్నారో కూడా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. సో దట్ మీరు వాడుతున్న డోసేజ్ కంటే పెంచాలా, తగ్గించాలా, అవే కంటిన్యూ చేయాలన్న అవగాహన డాక్టర్కి వస్తుంది. పేషెంట్స్ కూడా సేఫ్ సైడ్ ఉంటారు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.